హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బూటీక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ ఓపెన్ నెక్లో కట్ అవుతుందండి. ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ వీ నెక్ కట్ చేస్తున్నాం. ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి ఏంటి అని వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేను మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నాను. మెజర్మెంట్స్ నేను మెజర్ చేసుకుంటాను, నేను మీకు వివరిస్తానండి. ఆ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఉంది. 13కు 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసి 14 ఇంచులకైతే మార్క్ చేసేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఇంచులు. ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్క్ వేసేసుకుందాం. నెక్స్ట్ మార్క్ వచ్చేసి చంక డౌను అప్పర్ చెస్ట్ లైన్ రెండు చెప్తారు ఫ్రెండ్స్. దీనికి 5.5కైతే నేను మార్క్ వేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఫ్రెండ్స్. షోల్డర్ వీరిది 14 ఇంచులు ఉంది. 14 ఇంచులు సగం 7 ఇంచులు వస్తుంది. 7లో నేను బ్యాక్ నెక్ 10 ఇంచు ఓపెన్ అవుతుంది. 10 ఇంచ్ ఓపెన్ అయ్యేటప్పుడు మనం బ్యాక్ నెక్లో అడ్జస్ట్మెంట్ 2 ఇంచ్ మైనస్ చేస్తామండి. ఇక్కడ నేను 2 ఇంచులకు మైనస్ చేసా. ఇక్కడ ఎంత వచ్చింది? 5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 5.5కు మార్క్ వేసేసుకోవాలి. స్ట్రైట్గా మార్క్ వేయకుండా ఇలా క్రాస్గా మార్క్ వేసేసుకుందాం. నెక్స్ట్ చంక రౌండ్. షోల్డర్ డౌన్ వచ్చేసి 0.25 చేసా. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.75కు మార్క్ చేసేసుకుందాం ఇలా. నెక్స్ట్ మార్కు ఫుల్ బస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చేసి 29.5 ఫ్రెండ్స్. 29.5కు మీరు ఇలా హాఫ్ చేయండి. 29.5 ఇలా హాఫ్ చేస్తే మన ఫోర్త్ పార్ట్ వచ్చేసి 7.5కు 1 పాయింట్ తక్కువ వస్తుంది. ఇలా మార్క్ పెట్టేసుకోవాలి ఇలా. ఫ్రెండ్స్, దీంట్లో బ్యాక్ నెక్ 10 ఇంచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్లో లూజింగ్ ఇచ్చే అవసరం లేదు, టైట్ చేసే అవసరం కూడా లేదు. బ్లౌజ్ మాత్రం ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఫ్రెండ్స్, వీరిది 25 ఉంది. 25 నేను ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేశాను టేప్ ఇలానే ఫోల్డ్ చేసేసి 12.5ను హాఫ్ చేస్తే 6.25 వస్తుంది. ఇలా 6.25 ఇలా మార్క్ చేసేసి 1 ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ టక్స్ పాయింట్ కోసం మనం క్రియేట్ చేయాలి కదా, అందుకని ఈ మార్క్ నుండి ఈ మార్కుకు స్ట్రైట్గా అయితే ఇలా మార్క్ వేసేసుకోండి. ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ 1.5 నుండి 2 ఇంచ్ వరకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ వచ్చేసి 14 ఉంది. 14కు ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 14.5 వస్తుంది. ఈ 14.5 మనము ఇలా ఫోల్డ్ చేస్తే 7.25 వస్తుంది. చూడండి, 14.5 ఇలా మనం ఫోల్డ్ చేస్తే 7.25 వస్తుంది. ఈ 7.25 ఇక్కడ నుండి ఇక్కడికి మన స్టిచ్చింగ్ లైన్ ఇక్కడ నుండి మొదలవుతుంది కదా, ఇక్కడి నుండి ఇక్కడికి మన ఆర్మోల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాము. మనం స్టిచ్చింగ్ లైన్ ఎక్కడి నుండి మొదలు పెడతామో అక్కడి నుండే మనం టేప్ ఇలా మెజర్ చేయాలి. చూడొచ్చు మీరు, 7.25 కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మన నెక్ మార్క్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్ వచ్చేసి 10 ఇంచ్ కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి ఇలా దీంట్లో ఇలా షేప్
మనకు స్ట్రైట్ వీగా కావాలంటే వీగా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. లేదు మనకు కొద్దిగా కర్వ్ షేప్ కావాలంటే మనం కర్వ్ షేప్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఇది బ్యాక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ టక్స్ క్రియేట్ చేయాలి. టక్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాటర్న్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇలా షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ సెంటర్ నుండి ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ వస్తుంది. ఈ సెంటర్కి ఇలా మనం ఫోల్డ్ చేసి మనము 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్కు మార్క్ చేసి ఇక్కడ నుండి ఇక్కడ టక్స్ పాయింట్ ఇలా క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి 4.5 మార్క్ వేసేసుకుందాం. ఇది మన టక్స్ పాయింట్ కోసం. ఈ టక్స్ పాయింట్ నుండి ఇలా స్కేల్ నుండి డ్రా చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇక్కడికి మార్క్ వేసేసుకొని ఇలా క్రాస్గా ఒక మార్క్ అయితే వేసేసుకుందాం. ఈ మార్కు కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం ఎక్కడ కట్ పాయింట్ పెట్టామో అక్కడ ఇలా కట్ చేసుకోండి. ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి ఒక మార్క్ చేసేద్దాం. ఇక్కడ నేను బ్యాక్ బటన్ పెడుతున్నానండి. బ్యాక్ ఓపెన్ ఇది. నేను ఇక్కడ మార్జిన్ యాడ్ చేయలేదు. నేను ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు అందులో నేను స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ప్యాటర్న్ మీదే చేసే మాట అయితే మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్యాబ్రిక్ మీదే ఇక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ అయితే యాడ్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ ఏమీ అడ్జస్ట్మెంట్ చేయడం లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో అలాగే పెడుతున్నా. చూడొచ్చు మీరు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 7 ఇంచ్లో ఓపెన్ అవుతుంది. బ్యాక్ నెక్ 10 ఇంచు, ఫ్రంట్ నెక్ 7 ఇంచ్ ఓపెన్ అవుతున్నప్పుడు అడ్జస్ట్మెంట్ సేమే ఉంటుంది ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ ఏవి వేరే అయితే లేదు. ఇది ఆర్మోల్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మార్క్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ లెంత్ దగ్గర ఒక మార్కు ఇలా వేసేసుకొని నెక్ అయితే ఇక్కడికి ఉంది కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది. 7.5కి ఒక మార్క్ ఇలా వేసేసుకొని స్కేల్తో ఇలా వీ నెక్ అయితే డ్రా చేసేసుకుందాం. వీ నెక్ స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్ ఇవ్వచ్చు. దీంట్లో కొద్దిగా కర్వ్ కావాలంటే కొద్దిగా కర్వ్ కూడా ఇలా మనం ఆర్మోల్ షేపర్తో ఇలా కర్వ్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కస్టమర్ డిమాండ్ పైన ఇది నిర్ధారించబడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది బస్ట్ పాయింట్ అన్నమాట. బస్ట్ పాయింట్ వచ్చేసి 8.5 ఉంది. 8.5కు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 9 ఇంచులకు వస్తుంది అన్నమాట. 9 ఇంచులకు ఒక మార్కు ఇక్కడికి పెట్టుకుందాం. ఇక్కడికి ఇది స్ట్రైట్ లైను. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మోల్ క్రాస్ బ్యాక్ తీయాలి. ఇది బ్యాక్ కాబట్టి బ్యాక్ ఒక మార్క్ ఇలా వేసుకొని ఇక్కడ నుండి 0.75 ఒక మార్క్ ఇలా వేసి ఈ షోల్డర్ లైన్ నుండి ఇక్కడికైతే ఇలా ఒక మార్క్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆర్మోల్ షేపర్తో మన దగ్గర ఆర్మోల్ షేపర్తో ఇలా షేప్ ఇవ్వాలి. లేదు మన దగ్గర ఈ షేపర్ ఇది లేదు, స్కేల్ కర్వ్ లేదంటే ఇలా ఆర్మోల్ షేపర్, ఇది ఫ్రెంచ్ కర్వ్ ఉంటుంది కదా, ఇలా ఫ్రెంచ్ కర్వ్తో ఇలా కూడా వేయచ్చు. చూడండి ఇలా ఇక్కడికి ఫ్రంట్ క్రాస్ బ్యాక్ అయితే తీసేసాం. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ పాయింట్ 9 ఇంచులకైతే వేసేసా. నెక్స్ట్
ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ క్రియేట్ చేయాలి కదా. వీళ్ళ ఫుల్ బస్ట్ వచ్చేసి 30 ఉంది కదా ఫ్రెండ్స్. 30కి మనం ఇలా చూడండి 30 డివైడెడ్ బై 10 చేయాలి ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. మనం క్యాలిక్యులేటర్లో 30 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. చూడొచ్చు మీరు. ఈ 3ని ఇలా మనం మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద మనము వెస్ట్ లైన్ అంటే నడుము చుట్టుకొల దగ్గర ఒక మార్క్ వేసాం కదా. ఇక్కడ 3 ఇంచ్ వేసాం కాబట్టి ఇక్కడ మనము 2.5కి తక్కువ అయితే వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2.5కి అయితే మార్క్ వేస్తున్నా. ఈ మార్క్ నుండి ఈ మార్కుకు ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బస్ట్ సెంటర్ అయింది కదా, అపెక్స్ పాయింట్ అని కూడా అంటారండి దీన్ని. బస్ట్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం కప్పు విడ్త్ తీయాలి కదా, టక్స్ విడ్త్ తీయాలి కదా. ఆ కప్పు విడ్త్ వచ్చేసి ఇక్కడైతే మనము 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన కస్టమర్ బస్ట్ పర్ఫెక్ట్గా ఉంది, బాడీకి తక్కువగా ఉంది అంటే మనం 3 ఇంచే తీసుకోవచ్చు. లేదు కొద్దిగా చెస్ట్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం కొద్దిగా తక్కువ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కస్టమర్ బాడీ మీద డిపెండ్ అవుతుందన్నమాట. నేను వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడి నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా కాకుండా కొద్దిగా క్రాస్గా ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇలా చూడండి నేను ఎలా వేసానని. ఇప్పుడు మన ఫ్రెంచ్ కర్వ్తో ఇలా మనం మార్క్ వేయాలన్నమాట. ఇదే ఫ్రెంచ్ కర్వ్ ఇలా తీసుకొని ఇలా షేప్ ఇవ్వాలి. ఇలా షేప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లైను ఇక్కడ ఆర్మోల్ లైన్కి ఇది ఎక్కడికి టచ్ అవుతుందో అక్కడికైతే ఇలా మనం స్ట్రైట్ మార్క్ వేసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేసి ఇలా టర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎంత ఉందో ఇది అంతే రావాలి కదా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా జాయింట్ కావాలి కదా ఫ్రెండ్స్. అందుకు ఇది ఎంత వచ్చిందని మనం ఫస్ట్ మార్క్ చేసేసుకొని ఇలా ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఎంత వస్తుంది? 6 ఇంచ్ వస్తుంది. ఇది ఎంత వస్తుందని చూసి 6 ఇంచుకు తక్కువ వస్తుంది కదా, ఇలా మార్క్ ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేసేసుకోండి. ఇది కొద్దిగా క్రాస్గా మార్క్ వేయాలి ఫ్రెండ్స్. ఇది స్టమక్ మీద పర్ఫెక్ట్గా కూర్చుండిద్ది, షేప్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనది ఈ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన కస్టమర్ వెస్ట్ ఎంత ఉంది? 25 ఉంది. 25 డివైడెడ్ బై 4 కదా. 4 ఎంత వస్తుంది? 6.25 వస్తుంది. ఆ 6.25 మనం వెస్ట్లో ఎలా మార్క్ చేయాలని చూద్దాం. చూడండి 6.25 ఇక్కడికి వస్తుంది కదా. సేమ్ 6.25 ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఇక్కడికి మార్క్ చేయాలి. ఈ మార్క్ ఎలా ఉందో అక్కడికి అలా మార్క్ చేసి సేమ్ టేప్ ఇక్కడ నుండి తీసి ఇక్కడికి పెట్టాలన్నమాట. పెట్టి ఎంత ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. మనం వెస్ట్ ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇలా తీసుకొని కరెక్ట్గా వస్తుందా లెంత్ అడ్జస్ట్మెంట్ చూడాలి కదా, మన లెంత్ ఎక్కడికి వస్తుందని. ఆ లెంత్ చూసేసి ఇక్కడికైతే వస్తుందన్నమాట. ఈ మార్క్ ఇలా చేసేసి ఇప్పుడు ఈ మార్క్ నుండి ఈ మార్కుకు ఇలా స్ట్రైట్గా అయితే మార్క్ వేసేసుకోవాలి కదా. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి మార్క్ వేయాలి కదా. మనం ఫుల్ బస్ట్లో లూజింగ్ ఎంత ఇవ్వాలి? మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎంత ఉందో అలాగే పెట్టేస్తే చెస్ట్లో టైట్ అవుతుంది కదా, అందుకు లూజింగ్ ఇవ్వాలి. ఆ లూజింగ్ ఎంత ఇవ్వాలి చూడండి. ఫుల్ బస్ట్ వచ్చేసి 30 ఉంది. 30లో 4th పార్ట్ వచ్చేసి 7.5. 7.5 ఎక్కడికి వస్తుంది చూద్దాం. చూడండి 7.5 ఇక్కడికి వస్తుంది. 1/2 ఇంచ్ లూజింగ్.
ఈ మార్క్ నుండి ఈ మార్కు ఇలా డైరెక్ట్గా ఇలా మార్క్ చేసేసాలి. ఇది మనం మెజర్మెంట్ చేయకుండా కూడా డైరెక్ట్ మార్క్ వేయచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థం కావాలి కదా లూజింగ్ ఎంత ఇవ్వాలి అని. కొందరిలో ఇది కరెక్ట్గానే వస్తుంది, కొందరిలో లోపలికి కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి స్ట్రైట్ మార్క్ ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా క్రాస్గా ఇలా మార్క్ వేయాలి ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మన ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇది కటింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కట్ చేశానండి. చూడండి ఇలా ప్యాటర్న్ అయితే రెడీ అయింది. ఇది వచ్చేసి 30 సైజ్ ఫ్రెండ్స్, 30 సైజ్. వెస్ట్ వచ్చేసి 25, అప్పర్ చెస్ట్ వచ్చేసి 29.5. దీని ప్రకారం అయితే మనం ప్యాటర్న్ రెడీ అయింది. ఇది ఫ్రంట్ పార్ట్ ఏ బి. దీని ప్రకారం నేను బ్యాక్ నెక్ కూడా కట్ చేసా ఫ్రెండ్స్. చూడండి బ్యాక్, ఇది బ్యాక్ పార్ట్, ఇవి ఫ్రంట్ ప్రిన్సెస్ పార్ట్. దీని ప్రకారం మనం ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేయాలని చూద్దాము ఫ్రెండ్స్. నేను ఫ్యాబ్రిక్ ఇలా అడ్జస్ట్మెంట్ చేశానండి. మనం ఇప్పుడు స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక మార్క్ వేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక లైన్. ఇక్కడ స్టిచ్చింగ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక మార్క్ ఇలా వేసేస్తున్నాను. మనము పేపర్లు కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఇది నేను ఓపెన్ సైడ్ తీసుకున్నా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. ఇది ఎలాగుందో అలాగే మనం మార్క్ అయితే వేసేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్లో ఎక్కడ మనం ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చే అవసరం లేదండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఇచ్చేసాను షోల్డర్ దగ్గర. ఇలా ఫస్ట్ మార్కు వేసేసుకుందాం. చూడండి ఇలా మార్క్ అయితే వేసేసుకొని ఇలా స్కేల్తో స్ట్రైట్గా మార్క్ వేసేద్దాం. బ్యాక్ పార్ట్ అయితే డ్రా అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూద్దామండి. ఇది ఫోల్డెడ్ సైడ్ అండి. ఫోల్డెడ్ సైడు మన ఈ ప్యాటర్న్ అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ప్యాటర్న్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుందో లేదో ఇలా ఒకసారి మీరు పెట్టి చూడండి. ఇలా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా మనం ఏ యాంగిల్ అయినా మన ప్యాటర్న్ మనం అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి ఇలా ఇక్కడ సెంటర్ పాయింట్ ఎక్కడ మన ఖర్చు పాయింట్ వేసామో అక్కడికి ఇలా మార్క్ వేసేసేయండి. నెక్స్ట్ ఇలా దీనికి ఇక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే మనం ప్యాటర్న్ కరెక్ట్గా మెజర్మెంట్ చేసి కట్ చేసాము. మనం ప్యాటర్న్లో ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ లూజింగ్ ఇవ్వలేదు. అందుకు మనం ఫ్యాబ్రిక్లో ఇవ్వాలన్నమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి చూడండి మన ప్యాటర్న్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది. దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తానండి.
ఫ్రెండ్స్ నేను ప్యాటర్న్ ప్రకారం బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్తో మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశానండి. ఇలాగే నేను ఫ్రంట్ పార్ట్ కూడా 2 కట్ చేశాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మన ఛానల్ను మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్.